రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వానలు పడుతున్నాయి. గత వారం 10 రోజుల నుంచి ఇదే వాతావరణం కంటిన్యూ అవుతోంది. వచ్చే 5 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక రాబోయే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. కర్ణాటక ప్రాంతంలో కొనసాగుతున్న ద్రోణి గాలి దిశ మారడంతోనే వానలు పడతాయంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత వారం 10 రోజుల నుంచి మనకు ఎండ తీవ్రతతో పాటు ఇటు వర్షాల తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ అడపదడప వర్షాలతో పాటు వడగళ్ల వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరి వచ్చే 4-5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతో పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత వారం 10 రోజులనే చెప్పుకోవచ్చు, ఎండలు ఉన్నాయి, దాంతోపాటు వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవి సమయంలో మనకి ఎక్కువగా ఉష్ణ తీవ్రత అధికంగా కనిపిస్తుంది. గత సంవత్సరానికి భిన్నంగా ఈ సంవత్సరం కొంచెం ఈ యొక్క వేసవి తీవ్రత అనేది కొంచెం ఎక్కువగానే మనకి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా చాలా జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, ఇటు కనుక చూసుకున్నట్లయితే నిజామాబాద్లో సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో ఎండల తీవ్రత అనేది చూసుకున్నట్లయితే ఈ సమయంలో సూర్యుడు నడినెత్తి మీదకు ఉండడం వల్ల ఒక విధంగా భూమి ఉపరితలం అనేది కూడా వేడెక్కడం వల్ల మనకి ఒక విధంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అధికంగాను, అలాగే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలుగా ఉన్నటువంటి ఇటు చూసుకున్నట్లయితే ఒక ద్రోణితో పాటు అనుసంధానంగా ఒక గాల్లోని అనిశ్చితి అనేది కూడా ప్రస్తుతం రాష్ట్రం మీద కొనసాగుతుందనే చెప్పాలి. ఒక ద్రోణి కనుక చూసుకున్నట్లయితే మనకి ఇటు అంతర్గత కర్ణాటక నుంచి మరత్వాడ నుంచి ఇటు తెలంగాణ మీదుగా ఒడిశా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇది కొనసాగడం వల్ల మనకి గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి, అలాగే ద్రోణి ప్రభావం వల్ల కూడా ఈ రోజు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు ఇటు ఉత్తర తెలంగాణలో ఈ యొక్క ఉష్ణ తీవ్రత కూడా అధికంగా నమోదే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కావచ్చు, ఇటు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతూ ఉన్నాయి, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు మాత్రం ఈ రోజు కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ ఈ యొక్క పెరుగుదల అనేది కనిపిస్తుంది. సో ఈ పెరుగుదల 1 నుంచి 2 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పెరుగుదల కూడా సగటుగా కనుక చూసుకున్నట్లయితే దగ్గరగాను 1 డిగ్రీ అధికంగాను కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ 2-3 రోజులు ఉష్ణ తీవ్రత ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు కనుక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొనసాగి అలాగే చూసుకున్నట్లయితే ఎండవేడి వాతావరణంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ సూచికలు ఉన్నటువంటి ద్రోణి ప్రభావంతో పాటు గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల కూడా మన రాష్ట్రంలో సాయంత్రం సమయంలో మనకి ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాళ్ళు కూడా ఈరోజు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సార్, ఇక ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో ట్రఫ్ కావచ్చు, సినాప్టిక్ కండిషన్స్ కావచ్చు, వీటి వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది? ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్ జారీ చేశారు సార్? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే వేసవిలో మనకి చూసుకుంటే ముఖ్యంగా 5 వాతావరణ గణాంకాలు మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈదురుగాలులు అనేవి ఈ యొక్క ఎండాకాలంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇటు ఉష్ణ తీవ్రత అనేది అధికంగా కొనసాగుతున్నప్పటికీ ఈ యొక్క గాలిలోని అనిశ్చితి కూడా ఒక విధంగా కారణం అంటూ ఉంటుంది. సర్వసాధారణంగా వర్షం అనేది ఈ యొక్క ఎండాకాలంలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే 5 సెంటీమీటర్ల వరకు కూడా ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సగటును కనుక చూసుకున్నట్లయితే 5 సెంటీమీటర్ల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒక విధంగా 5 ప్రాముఖ్యమైన అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అధికంగా కొనసాగడం, ఎండ తీవ్రతతో పాటు గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల ఈదుడుగాళ్ళ ప్రభావం అనేది కూడా కనిపిస్తుంటుంది. వీటితో పాటు ఉరుములు మెరుపులు, ఈ ఉరుములు
మెరుపులతో పాటు అప్పుడప్పుడు కూడా మనకి వర్షాలు అనేవి అకాలంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే ఎండ అధికంగా నమోదవుతుందో అప్పుడు మాత్రం వడగండ్ల వాన కూడా ఈ యొక్క వేసవిలో ఇట్లాంటి వాతావరణ సూచికలు మనం చూడొచ్చు. ఓకే సార్, ఇక రాబోయే 4-5 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్తా ఉన్నారు కదా, సో ఈ వడగళ్ల వర్షాలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ జారీ చేశారా? ఇప్పటికే పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇటు పిడుగుపాటు కావచ్చు, ఉరుముల మెరుపులకు సంబంధించి ఏ జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ ఇచ్చారు? సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత మనకి ఈ రోజు కనుక 28 మార్చిలో కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కొమరంభీంలో మనకి అధికంగా నమోదయ్యగా, రేపటికల్లా కూడా మళ్ళీ ఆదిలాబాద్ కొమరంభీంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో అధికంగా కొనసాగుతుంది. సో అట్లాగే 31ని కూడా మనకి ఆదిలాబాద్ కొమరంభీంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోనే అధికంగా కొనసాగి, తదుపరి కనుక చూసుకున్నట్లయితే స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం ఎండ తీవ్రత ఒక విధంగా 36 నుంచి 40 డిగ్రీల మధ్యలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ భాగాలతో పాటు ఇది దక్షిణ మధ్యస్థ భాగాల్లో కూడా ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి రానున్న 5 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక హైదరాబాద్ సంబంధించి పర్టికులర్గా చెప్పుకోవాలి, ఎందుకంటే జిల్లాల్లో కంటే ఎక్కువగా హైదరాబాద్లోనే మనకు వాతావరణం అంతు చిక్కని విధంగా కనిపిస్తూ ఉంది. ఒకేసారి మారిపోవడం, దాంతోపాటు ఉదయం అంతా ఎండ తీవ్రత, వర్షాలు, వడగళ్ల వర్షాలు, ఎప్పుడు కూడా ఇట్లాంటి వెదర్ అనేది చాలా వరకు మనకు చాలా తక్కువగా కనిపించింది. సో ఈ సమయంలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది హైదరాబాద్లో? ఈ ఎండ తీవ్రత అనేది గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే మనకి 25వ తారీఖునే మనకి సుమారు 36 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది సిటీలో కొనసాగింది. కానీ గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే సుమారు 39 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదైన గణాంకాలు మనం సిటీలో కూడా చూడొచ్చు. చూసుకున్నట్లయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి దిశ నుంచి గాలి అనేది వీస్తుండడం వల్ల ఇవి క్రమేపీ నైరుతి దిశ నుంచి మళ్ళీ దక్షిణ దిశ వైపు మారే అవకాశాలు కూడా కనిపిస్తుండడం వల్ల ఇట్లాంటి వాతావరణ అనిశ్చితి అనేది మనకి కనిపిస్తుంది. వాడేటువంటి వెహికల్స్ కూడా ఒక విధంగా ఇవి కూడా వెహికల్స్ నుంచి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో దాని కూడా ఒక విధంగా పొల్యూషన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి, తదుపరి ఈ యొక్క గాల్లో ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత పెరగడానికి కూడా దోహదపడుతుందనే చెప్పాలి. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ రాబోయే 4-5 రోజుల పాటు కూడా ఇటు ఎండ తీవ్రతతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగా జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఈదురుగాలు, ఉరుముల మెరుపుల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో ఇటు ఎల్లో అలర్ట్స్ జారీ చేసి ఎప్పటికప్పుడైతే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 5 రోజుల పాటు ఎండల తీవ్రతతో పాటు ఇటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో మనకైతే ఈ అలర్ట్స్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.